వరంగల్ కమిషనరేట్ యొక్క సివిల్ సిబ్బంది సంఖ్య 1776 మంది ఉన్నారు. దాంట్లో మనం 1770 మందికి ఈ న్యూ క్రిమినల్ లాస్ మీద అంటే కొత్త చట్టాల మీద ఒక్కొక్క బ్యాచ్ కింద 3 రోజుల చొప్పున ఈ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందరికి కూడా ఈ 3 చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం. నేను కూడా హైదరాబాద్ లో పోయి అపాలో ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత చాలా మంది కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్ లో కూడా పోయి వచ్చిండ్రు. సో మన వరంగల్ కమిషనర్ అందరికి కూడా ఈ చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. హైదరాబాద్ లో కూడా దీని మీద ఒక హైదరాబాద్ మన డీజీపీ హౌస్ లో కూడా ఒకటి సపోర్ట్ సెంటర్ పెట్టడం జరిగింది. కాబట్టి మా దగ్గర సీసీఆర్ఎఫ్ నుంచి కూడా ఈ చట్టాలకు సిబ్బందికి ఏమైనా అనుమానం వస్తే డౌట్ వస్తే కూడా మాతో మాట్లాడి క్లారిఫై చేసుకునే అవకాశం కల్పించడం. దాదాపు సిబ్బందికి అందరికీ కూడా ట్రైనింగ్ పూర్తి స్థాయిలో కల్పించడం జరిగింది. నమస్కారం. ఈరోజు ఒక పెద్ద డేట్ ఉంది మనకు. ఈరోజు ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 ఇయర్ ఉన్న పాత చట్టం చేంజ్ అయింది. ఈ రోజు నుంచి కొత్త విధంగా కొత్త విధి పరంగా కొత్త చట్టం పరంగా కేసు నమోదు అవుతుంది. సో కొంత పబ్లిక్కి కూడా ఏమైతుంది ఒక ఆలోచన ఉండొచ్చు. అదే కోసం ఈరోజు ఫస్ట్ డేట్, ఈ రోజు నుంచి లా స్టార్టింగ్ ఉంటే మనము అందరికీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు మనము ఎందుకు ట్రైనింగ్ చేశాము ఇది చెప్పడానికి మేము సిసిఆర్బి ఏసీపీకి ఎందుకు చెప్పాము. కొత్త ఉంటే అందరి కోసం కొత్త, మీకోసం కొత్తది, మా కోసం కొత్తది. నాకు ఒకటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎప్పుడు కమిటీ స్టార్ట్ అయింది. ఆ కమిటీ ఫార్మేషన్ మేము ఏ ఆర్గనైజేషన్లో ఉంటే ఆ ఆర్గనైజేషన్ నుంచినే స్టార్ట్ అయింది. మనకు మీ అందరికీ గుర్తుంటే మనకు ఒక పాత ఏడీజీ సార్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. చాలా ఒక 4-5 ఇయర్ నుంచి డిస్కషన్ చేసి సుప్రీంకోర్టు జడ్జెస్ వరకు, రిటైర్డ్ జడ్జెస్ వరకు వాళ్ళు అందరూ వచ్చి డిస్కషన్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఇది చాలా మోడర్న్గా ఇది తయారు చేయడం జరిగింది. మోడర్న్ అంటే ఇంతకు ముందు ఉన్న చట్టంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఏం లేదు. ఎందుకు 1861లో టెక్నాలజీయే లేదు. సో మొత్తం టెక్నాలజీ డైమెన్షన్స్ ఈ 150 ఇయర్స్లో అంటే డెవలప్మెంట్ జరిగింది. ఈ డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా క్రైమ్కి ఇంపాక్ట్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్కి ఇంపాక్ట్ అవుతుంది, ఆ ఆలోచన చేసి ఇన్వెస్టిగేషన్కి ఏ విధంగా స్మూత్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకు జడ్జెస్ దగ్గర ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉంటే ఫిజికల్గా తీసుకుపోవాలి. మేము కోవిడ్ టైంలో చూసాము, చాలామంది పెద్ద మీటింగ్స్ అంటే బోర్డ్ డిస్కషన్, ఎక్కడ కంపెనీ డివైడ్ అయింది, కంపెనీ మర్జర్ అయింది, అంత సీరియస్ ఉన్న విషయం కూడా ఆన్లైన్ డిస్కషన్ చేసి వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఇదే మనము ఇప్పుడు లాలో కూడా తీసుకువచ్చాము. ఇప్పుడు ఈ కొత్త లాలో అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్, డిజిటల్ ఎవిడెన్సెస్, డిజిటల్ ప్రాసెసెస్ గురించి బాగా ఆలోచన చేసి అందరికీ వాళ్ళకి రెస్పెక్టివ్ ప్లేస్లో పెట్టడం జరిగింది. క్రైమ్ ఉంటే క్రైమ్ భాగంలో, ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఉంటే ప్రొసీజరల్ భాగంలో, సాక్ష్యం ఉంటే సాక్ష్యంకి భాగంలో, ఆ విధంగా ఇది ఒక ఇంటిగ్రేషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏముండేవాళ్ళు ఒక లా తీసి సపోజ్ ఐటీ యాక్ట్ ద్వారా కొన్ని ఎవిడెన్స్ తీసుకురావడం జరిగింది, కానీ వాళ్ళు ఒక అడిషనల్గా అంటే స్టెప్ని అలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఒక బాడీగా ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ న్యాయ సంస్థ, తర్వాత బిఎన్ఎస్ఎస్, ఆ విధంగా భారతీయ సాక్ష్య, ఇది అన్ని చెప్పి నేమ్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఎందుకు ఇంతకుముందు ఈ పేరు పాత బ్రిటిషర్స్ ఇచ్చిన పేరు ఉండేవాళ్ళు. ఉద్దేశ్యం కూడా ఇండియా మీద ఏ విధంగా అప్పుడు యునైటెడ్, అది మనము ఒక ఉపనివేశ్ అంటే ఒక వాళ్ళకి టెరిటరీ అలాగా ఉండేవాళ్ళు. మనకు ఇండిపెండెంట్ గవర్నమెంట్ కూడా లేదు. సో మనకు వాళ్ళు సిటిజన్ అలాగా చూడట్లేదు, అంటే సబ్జెక్ట్ అలాగా చూశారు. సో లా కూడా అదే విధంగా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని లాస్ మన సిటిజన్ గురించి ఇది లా ఉంది, మాకు రైట్స్ ఉంది, ఆ రైట్స్ కి పరిరక్షణ గురించి లా ఉంది, మాకు మానిటర్ చేసుకోవడానికి అంటే సిటిజన్స్ కి కంట్రోల్ చేసుకోవడానికి, ఇబ్బంది పెట్టుకోవడానికి ఇంతకు ముందు ఉండేవాళ్ళు లాకి అంటే ఆబ్జెక్టివ్ చేంజ్ చేసి ఇప్పుడు హౌ కమ్ వీ కెన్ హెల్ప్ ది సిటిజన్, ఏ విధంగా మనము సిటిజన్కి సహాయం చేయాలి. అదే విధంగా చేంజ్ అయిన పరిస్థితిలో టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఉంది, సోషల్ చేంజెస్ ఉంది. ఈ అన్ని సోషల్ చేంజెస్,
టెక్నాలజికల్ చేంజెస్ కి ఇన్కార్పొరేట్ చేస్తున్న ఈ లాస్ తీసుకురావడం జరిగింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి మనకు ఇప్పుడు భారతీయ అయిపోయింది భారతీయ నాగరిక సురక్షా సంహిత సిఆర్పిసి ప్లేస్ లో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, ఐపిసి ప్లేస్ లో భారతీయ న్యాయ సంహిత ఉంటుంది. చేంజెస్ ఉంది. చేంజెస్ అంటే ఇంతకు ముందు మేము జనరల్ డిస్కషన్ క్లాస్ రూమ్ లో ఎట్లా చెప్తున్నాము ఆ విధంగా మీకు చెప్తాము. ఇప్పటి వరకు ఇవి అంటే ఒక మర్డర్ ఉంటే ఒక సెక్షన్ మర్డర్ కి 302 లో వేరే 307 లో వేరే 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 సెక్షన్స్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయడం జరిగింది? ఫస్ట్ ఆలోచన చేయండి ఎంత పెద్ద జడ్జ్మెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఎవరికి ఎక్కువ పరిశాని ఉంది? మోస్ట్లీ మనకు 100 కేసెస్ ఉంటే 50 కేసెస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ గురించి ఉంటుంది. వాళ్ళకి మనము చాలా లాస్ట్ లో ఇంతవరకు పెట్టాము. ఎందుకు? అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ లో ఇది కన్సర్న్ లేదు. సో ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ సెక్షన్ కి ముందు తీసుకురావడం జరిగింది. సో దట్ ఎప్పుడు కూడా మేము బుక్ ఓపెన్ చేసినా జనరల్ గా బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏం కనిపిస్తే వాళ్ళకినే ఎక్కువ వాల్యూ ఉంటుంది. సీట్ లో ఎవరు ముందు కూర్చున్నా వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఉంటుంది, వెనుక వాళ్ళకి తక్కువ. అంటే అట్లా ప్రాక్టీస్ గా లేదు, బట్ మన అటెన్షన్ ఉంటుంది. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇస్ ది వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ముందు పెట్టడం జరిగింది. ఆ విధంగానే సెక్షన్ పరంగా అంటే ఒక పర్టికులర్ క్రైమ్ అగేన్స్ట్ ది స్టేట్ ఉంటే, క్రైమ్ అగేన్స్ట్ ది బాడీ ఉంటే అందరు క్రైమ్ కి ఒకే చోట్ల తీసుకురావడం జరిగింది. సో ఇంతకు ముందు మనకు సిఆర్పిసి ఐపీసీ మాస్టర్ చేయడానికి 10 సంవత్సరం కూడా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు లింకేజ్ ఈజీ ఉంటుంది. మీరు ఒకసారి సెక్షన్ ఓపెన్ చేసిన 1, 2, 3, 4 అన్ని ఒకేసారి క్లియర్ అయిపోతుంది. మా రిక్వెస్ట్ ఉంది, మేము కూడా ఒక బుక్లెట్ అలాగా ఇప్పుడు ఒక చిన్న 3 పేజ్కి ఇచ్చాము. బట్ అవసరం ఉంటే మీ గురించి మేము సెపరేట్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తాము. సో దట్ మీరు రాసిన ఎందుకు మీరు ఏం రాస్తే పబ్లిక్ కి అదే తెలిసిపోతుంది. సో మీకు కరెక్ట్ అవగాహన గురించి సపోజ్ ఒక సెక్షన్ ఉంటే ఈ సెక్షన్ పాత ఈ విధంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది, కొంత విషయం ఇప్పుడు కూడా ఆలోచనలో ఉంది. ఆలోచన అంటే ఒక కొత్త ఇల్లు కట్టినా అన్ని సిస్టమ్ ఒకేసారి ఫంక్షనల్ అయిపోతుంది అట్లా లేదు. బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ, లైట్స్, ఆ విధంగానే ఈ చట్టం మనకు వచ్చింది. కొన్ని ఎస్ఓపిస్ కూడా అన్ని స్టేట్ పోలీస్ ద్వారా వాళ్ళకి ఈ గైడెన్స్ పరంగా ఏ విధంగా ఎస్ఓపిస్ ఉండాలి, చాలా ఎస్ఓపిస్ 35 ఎస్ఓపిస్ కూడా మన స్టేట్ తెలంగాణ స్టేట్ పోలీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. మిగిలిన కూడా ఎక్కడ కూడా డౌట్ ఉంటే ప్రతిరోజు మనము ఒక మీటింగ్ పెడతాము, డిస్కషన్ చేసి ఈ కేసులో ఈ సబ్జెక్ట్ ఉంది, ఒకవేళ మన కింద సిబ్బందికి డౌట్ ఉంటే మనము వాళ్ళకి కన్సల్టేషన్ ఇస్తాము. స్టేట్ లెవెల్లో కూడా ఒక హెల్ప్ లైన్ అలాగా డెవలప్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మనము ఫార్వర్డ్ చేసుకోవచ్చు వాళ్ళకి పెటిషన్స్ అంటే వాళ్ళకి డౌట్స్ ఉంటే. సో చాలా మంచి అరేంజ్మెంట్. ఎస్పెషలీ తెలంగాణ పోలీస్ మొదటి నుంచి టెక్నాలజీ వాడుకోవడానికి ముందు ఉండేవాళ్ళు. మొత్తం స్టేట్ లో అన్ని స్టేట్స్ చూస్తే తెలంగాణ ఎప్పుడు కూడా టాప్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు మళ్ళీ ఈ చేంజ్ లో కూడా మనము టాప్ లో ఉండాలి. ఆ ఉద్దేశంతో ఒక 2-3 months నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ట్రైనింగ్, మాకు కూడా ట్రైనింగ్ అయింది. అందరు ఐపీఎస్ ఆఫీసర్స్ కి ఒక రోజు తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనము చాలా డిస్కషన్ చేశాము, అన్ని సబ్జెక్ట్స్ కి డివైడ్ చేసి, అంటే అరెస్ట్, ఎఫ్ఐఆర్, సర్చ్, సీజర్, ఆ విధంగా మనకు 8 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మన గ్రూప్ గా డిస్కస్ చేసి ఏ విషయం ఉండొచ్చు, ఏ విషయంలో ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు కొత్త చట్టం పరంగా మనకు ఏ సెక్షన్ వాడుకోవాలి, ఈ వాడుకుంటే ఏం విషయం ఉంటుంది, ఈ అన్ని డిస్కషన్ మొత్తం ఒక రోజు వరకు చేయడం జరిగింది. చాలా మంచి మనకు కూడా అవగాహన వచ్చింది. సో ఆ విధంగా మీరు కూడా రిక్వెస్ట్ చేస్తే మేము మీ క్లబ్ లో ఉన్న బిల్డింగ్ లో లేకపోతే మాకు ఉన్న ట్రైనింగ్ సెంటర్ లో కూడా 1 గంట 2 గంటకి ఎట్లా మనము ఈ అవగాహన సదస్సులు చేసుకోవచ్చు. సో దట్ మీ రైటింగ్ పక్కా ఉంటే మీ మధ్యలో మా మధ్యలో లా మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటుంది. ఇది చిన్న బుక్లెట్, తెలుగు తర్వాత ఇంగ్లీష్ 3 భాషలో ఉంది. మనము కూడా అవైలబుల్ ఉన్నాము డిస్కషన్ గురించి. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ సీ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ లైట్. ఏం చేంజ్ అయితే చేంజ్ ఈజ్ ఇన్విటబుల్, చేంజ్ ఈజ్ ది ఓన్లీ పర్మనెంట్ థింగ్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. సో ఈ చేంజ్ కి భాగంగా ఈ చేంజ్ వచ్చింది. వి షుడ్ మేక్ ఇట్ ఎ గుడ్ చేంజ్. పబ్లిక్ కి లాభం ఉండాలి, పోలీస్ కి ప్రెషర్ తగ్గించుకోవాలి, జుడిషియరీ మీద కూడా వర్క్ లోడ్ తగ్గాలి. ఈ అన్ని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. వి నీడ్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
కేఎన్ఎస్ఎస్ ద్వారా మన ప్రొసీజర్స్ ఈ రోజు నుంచి గైడ్ అవుతుంది. కానీ క్లారిటీ ఏముంది, సపోజ్ ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది, ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కి కేసెస్ కొత్త చట్టం పరంగా ఉంటుంది, ప్రొసీజర్ కూడా కొత్త చట్టం పరంగా ఉంటుంది. కానీ ఒకవేళ ఇన్సిడెంట్ పాత కాలంలో జరిగిన, సపోజ్ 26 జూలై జరిగిన కేసెస్ ఐపీసీ ద్వారానే కడతాము. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ భారతీయ న్యాయ సమితి అంటే కొత్త సిఆర్పిసి ప్లేస్ లో వచ్చిన కొత్త పద్ధతి పరంగా చేస్తాము. ఆ విధంగా మనము డిసైడ్ చేసాము. డెఫినెట్లీ మనము ఫస్ట్ అవగాహన తెచ్చుకుంటున్నాము, మన వాళ్ళు అందరికీ అవగాహన ఇచ్చాము, మీకు పిలిచాము, ప్రజలకి కూడా స్కూల్ కాలేజెస్ లో కూడా వెళ్ళి మనము తప్పకుండా చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ మనము సరిగా అర్థం చేసుకోవాలి, ఇష్యూస్ కి సాల్వ్ చేయాలి. ఆ ప్రాసెస్ మన కంప్లీట్ అయింది. డెఫినెట్లీ ప్రజా దగ్గరలో కూడా పోతాము, ఎస్పెషలీ యూత్స్ ఉంటే, కానీ కన్సర్న్ సెక్షన్ ఉంటే, సపోజ్ ఉమెన్ చైల్డ్ గురించి ఉన్న విషయం అందరి గురించి ఇంపార్టెంట్, స్కూల్ కాలేజ్ వెళ్ళిన వాళ్ళు పిల్లల గురించి, సిమిలర్లీ ట్రాఫిక్ గురించి ఉంటే, ఆ విధంగా స్పెసిఫిక్ సెక్షన్స్ తీసి మనం పోతాము. మొత్తం తీసుకోపోతే అది వాళ్ళకి కూడా ఉపయోగపడదు, మనకు కూడా బాగా లోడ్ అవుతుంది. మీ తరఫు నుంచి రిక్వెస్ట్ ఉంటే, సార్ ఈ సెక్షన్ మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది, మాకు డిస్కషన్ కావాలి, డెఫినెట్లీ మనము ఆర్గనైజ్ చేస్తాము ఒక సెషన్. చూడండి మేడం, మనకు కేసెస్ లో గ్రేవ్ కేసెస్ ఉంటే గ్రేవ్ కేసెస్ కి 90 days కి ఉంది. దట్ ఈస్ ది మ్యాండేటరీ. మై రిక్వెస్ట్ విల్ బి దట్ ఇఫ్ సచ్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, 90 days ఇస్ అ స్టాండర్డ్. బట్ మనకు ఈ మధ్యలో కూడా చాలా రిపోర్ట్స్ ఉంటుంది. ఒకవేళ స్పెషలీ గ్రేవ్ అయితే, ఐఎమ్ నాట్ టాకింగ్ స్పెసిఫిక్ అబౌట్ సైబర్ క్రైమ్, ఎనీ గ్రేవ్ క్రైమ్, మనకు స్పెషల్ రిపోర్ట్స్ పోతుంది, 15 days లో రిపోర్ట్స్ పోతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ మనం మానిటర్ చేస్తున్నాము. ఇప్పుడు CCTNS ఉంది, CCTNS లో లైవ్ మనకు మానిటరింగ్ ఉంటుంది. ఈ రోజు సపోజ్ ఒక సీన్ విజిట్ చేసి సీన్ అప్లోడ్ చేసినా మనము CCTNS లో చూడొచ్చు. సో ఇప్పుడు ఒక పాత పద్ధతి పరంగా అంటే రిపోర్ట్ పంపిస్తేనే మాకు తెలిసిపోతుంది, అట్లా లేదు. మినిట్ కి ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా ఇప్పుడు అలైన్ అయిపోయింది. ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కి మాన్యత ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఇప్పుడు మనకు ఒక పెద్ద ప్రాసెస్, ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్స్ ఉంటే అప్పుడు అప్లోడ్ చేయాలి, ఆ ప్రాసెస్ ఇప్పుడు సార్ట్ అయిపోతుంది. మనము ఏం ఎవిడెన్స్ మొబైల్ నుంచి తీసుకున్నా డైరెక్ట్ గా మనము క్లౌడ్ లో, NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చిన క్లౌడ్ ఉంది, ఈ క్లౌడ్ లో అప్లోడ్ చేసిన దట్ విల్ బికమ్ ఎన్ ఎవిడెన్స్. ఆ విధంగా మనకు ఇన్వెస్టిగేషన్ కూడా సార్ట్ చేసుకోవడానికి, ప్రొసీజరల్ డిలే కి తగ్గించుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం ఉంది. మేము మీకు లిస్ట్ ఇస్తాము. ఈ లిస్ట్ లో కొన్ని కేసెస్ లో పెంచుకోవడం జరిగింది, జనరల్ గా తగ్గించుకో కూడా జరిగింది. బట్ మోర్ ఇంపార్టెంట్ BNSS, మీరు BNS అడుగుతున్నారా, BNSS అడుగుతున్నారా? BNS లో బేసికలీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటే, ఇది కొత్త వచ్చిన క్రైమ్స్, ఆ విధంగా పెంచుకోవడం 10 years చేయడం జరిగింది. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ తగ్గించుకో అంటే, ఒకవేళ చెప్తే దిస్ హ్యాస్ గివెన్ ఎ లీనియంట్ వ్యూ ఆఫ్ ది మెనీ క్రైమ్స్ విచ్ వాజ్ అర్లియర్ వెరీ హై ఇన్ పనిష్మెంట్. కానీ కొన్ని కేసెస్ లో అది కాలం ఉంది, ఏ కాలంలో తగ్గించుకో, కొన్ని కేసెస్ లో 3 years చేయడం జరిగింది, 7 years ఉంటే ఇంతకు ముందు, అది కాలం ఉంది, ఒకటే ఎట్లా లేదు. ఐ థింక్ దట్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ ఎక్కడ పనిష్మెంట్ తగ్గించుకోవడం జరిగింది, ఎక్కడ పెంచుకోవడం జరిగింది, అది మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇట్ విల్ బి ఎ కాలం, నాట్ వన్ ఇన్సిడెంట్. లాయర్ కి ఆబ్జెక్షన్ వాళ్ళు చెప్పాలి, బట్ ఐ థింక్ నా బార్ కౌన్సిల్ ద్వారా కూడా కొంత స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దే విల్ సార్ట్ అవుట్, వాళ్ళకి జుడిషియరీ మధ్యలో ఏం విషయం ఉంది, అందరికీ మనము ఒక ఆర్గనైజేషన్ గా ఉంటే, ఒక పని చేస్తూ ఉంటే మనకు ఒక సిస్టమ్ తో కంఫర్ట్ ఉంటుంది. ఈ చేంజ్ అయినా అందరికీ కొంత మనకు ఎక్సర్సైజ్ చేయడం జరిగింది, ట్రైనింగ్ ఇవ్వాలి, సిస్టమ్ లో చేంజ్ చేయాలి. ఐ థింక్ వాళ్ళు కూడా సార్ట్ అవుట్ చేస్తారు, బట్ అది నా పరిధిలో లేదు. జుడిషియరీ వైపు కూడా ఈ డిస్కషన్ ఉంది, మన టాప్ లెవెల్లో హైకోర్ట్ అండ్ తెలంగాణ స్టేట్ పోలీస్ మధ్యలో పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉంది. మేము ఏం రాసిన SOPs అన్ని జుడిషియల్ వెట్టింగ్ ద్వారానే మాకు వస్తుంది. ఎందుకు, మేము అల్టిమేట్ గా వాళ్ళ దగ్గరనే పోవాలి అన్ని కేసు చేసి. సో ఒక కోఆర్డినేషన్ ఉంది, జుడిషియరీతో కూడా ఉంది, జుడిషియరీ ద్వారా లాయర్స్ తో కూడా ఉంటుంది.
వాళ్ళు వచ్చినా వాళ్ళతో కూడా మనము డిస్కషన్ చేస్తాము. మనం మొత్తం క్లాసెస్ మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా లాయర్ కు భాగంగా. సో డిస్కషన్స్ ఉంటుంది. ఎక్కడ కూడా మధ్యలో గ్యాప్స్ ఉంటే మనము ఇది ఎగ్జామ్ ఇది అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తాము. బట్ పీపుల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. నేను మీకు పిలిచాము, మీరు వచ్చారు, వస్తేనే మేము మీకు చెప్తాము. మీకు చెప్పుకోవడానికి నేను విల్లింగ్ ఉన్నాము, మీరు కూడా రావాల్సిన విల్లింగ్ గా ఉండాలి. మనకు జుడిషియరీకి ఇంతకు ముందు డిజిటల్ ఎవిడెన్సెస్ సాక్షిలో లేదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో డిజిటల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి చాలా కష్టం. సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఎవరు ఫోటో తీసుకుంటున్నారు, అన్ని చాలా రకరకాల ప్రొసీజరల్ లెంత్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది తగ్గిపోయింది. ఆ విధంగానే మనము ప్రొడ్యూస్ చేయగలుగుతాము. ఒకవేళ విక్టిమ్ అక్యూజ్డ్ ఉంటే, అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉంటే వాళ్ళకి కూడా ప్రొడక్షన్ ఈజీ అయిపోతుంది. మాకు చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది. జుడిషియరీకి కూడా వాళ్ళు రావాలి, అందరు రావాలి ప్రెసెంట్. సో ఈ ప్రాసెస్ లో కేసు డిలే అయ్యేవాళ్ళు. ఓ 10 మంది ఉంటే 2 ఈ రోజు వచ్చారు, 3 రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డేట్ ఇచ్చినా మళ్ళీ 2 వచ్చారు, 3 రాలేదు. ఆ విధంగా ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ గా మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ప్రొసీజర్ వైజ్ ఎలక్ట్రానిక్ మాధ్యమంతో మాకు బాగా ఈజీ ఉంటుంది. ఫాల్స్ కేసెస్ ఉంటే చట్టంలో ఫాల్స్ కేసు పెట్టిన మనిషి మీద యాక్షన్ కి గ్యారంటీ ఉంటుంది. కానీ ఈ ఫాల్స్ ఉందా లేదా ఇది జడ్జ్మెంట్ మన ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ అవ్వాలి. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉందా, మెలఫైడ్ ఇంటెన్షన్ ఉందా, రకరకాల స్టేజెస్ ఉంటుంది. సో తప్పు ఆఫీసర్ కి ఉందా, లేకపోతే తప్పు కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఉంది, లేకపోతే సరిగా ఎవిడెన్స్ లేదు, అన్ని చూసి మనము డిసైడ్ చేస్తాం. ఆన్లైన్ కంప్లైంట్, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ 2 విషయం ఉంటుంది. కంప్లైంట్ కాగ్నిజిబుల్ లేకుండా కూడా కంప్లైంట్ ఉండొచ్చు. ఒకవేళ ఎఫ్ఐఆర్ కంటెంట్ ఉంటే, కాగ్నిజబుల్ ఉంటే మనము 0 ఎఫ్ఐఆర్ చేసి, మీరు ఇక్కడ ఉంటే ఢిల్లీలో కంప్లైంట్ సంఘటన జరిగినా ఇక్కడ నుంచి కంప్లైంట్ ఇస్తే మేము ఈ రిజిస్టర్ చేసి, ఇప్పుడు సిసిటిఎన్ఎస్ లో ఈ సెట్టింగ్ ఉంది, ఇక్కడ నుంచి మేము పంపిస్తే మెయిల్ అలాగా కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఓపెన్ చేసి ఎక్సెప్ట్ చేస్తారు. ఓకే, మేము రిజిస్టర్ చేసి వాళ్ళకి పంపించాము. అదే విధంగా వాళ్ళు సపోజ్ ఒకవేళ రిజిస్టర్ చేసిన ఢిల్లీలో మా పోలీస్ స్టేషన్ కి పంపించిన ఇది 2-3 డేస్ పడుతుంది. అప్పుడు ఇది కూడా సార్ట్ చేయడానికి ట్రయల్ ఉంది. బట్ ఫిజికల్ గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి డైరెక్ట్ గా ఇమీడియట్ లేదు. కానీ తర్వాత డెఫినెట్లీ విదిన్ 3 డేస్ సపోజ్ మీరు ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చినా విదిన్ 3 డేస్ మీరు పోవాలి. లేకపోతే ఏమైతుంది, మనకు స్పామ్ అలాగా అవుతుంది. చాలా మంది కంప్లైంట్ ఇచ్చి పారిపోతారు. సో మీరు ఓకే హడబడిలో ఉన్నారు, టైం లేదు, బట్ విదిన్ 3 డేస్ మీరు వచ్చి మేము ఇది కంప్లైంట్ ఇచ్చాము సంతకం పెడితే చాలు. జవాబు ఇవ్వడానికి లేదు. మేము చేసిన పని ఏ విధంగా ఈ చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి తయారీ చేశాము మీకు చెప్తాము. చాలా విషయం ఉంటుంది, మన పరిధిలో కొంత లేదు. సో ఆ విషయంలో 60 డేస్ లో చేసుకోవడానికి ఇంతకు ముందు పోలీస్ ఇన్వెస్టిగేషన్ భాగంగా మనకు చాలా వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ కావాలి. మేడం అడిగారు, హౌ విల్ యూ కంప్లీట్ దిస్ ఇన్ టైం ఫ్రేమ్. ఇంతకు ముందు ఒక ఎంసీ ఉంటే మన వాళ్ళు మెడికల్ అంటే కాలేజ్లో లేకపోతే హాస్పిటల్లో ప్రతిరోజు వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఎంసీ తీసుకో వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్త ఎస్ఓపీస్ లో ఇట్ ఈస్ డ్యూటీ బౌండ్ ఆన్ ద డాక్టర్ దట్ వాళ్ళు పంపించాలి, సపోజ్ ఒక వారం లోపల పంపించాలి. సో మనకు అన్ని టైం లైన్స్ ఫిక్స్ అయితే మన ఇన్వెస్టిగేషన్ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి చాలా ఎఫ్ఎస్ఎల్ నుంచి కావాలి, ఎఫ్ఎస్ఎల్ నుంచి చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. అదే విధంగా ఎంసీ కావాలి. సపోజ్ మనకు ఒక సివిల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు కాస్ట్ సర్టిఫికేట్ ఉంది, ఇది మనకు 15 రోజుల్లో అట్లా అందరికి ఒక టైం లైన్ చట్టం పరంగా ఫిక్స్ చేయడం జరిగింది. ఇంతకు వరకు మనం మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఇది చాలా ఇంపార్టెంట్ కేసు ఉంది ఇవ్వండి, బట్ ఇప్పుడు అన్ని రూల్ పరంగా ఫిక్స్ అయిపోతుంది. సో డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఒకటి టైం లైన్ మేనేజ్ అవుతుంది. 2 ఉండడానికి డెఫినెట్లీ ఇది అవకాశం ఉంది. మీరు మీ కంప్లైంట్ ఆన్లైన్ ఇవ్వచ్చు, కానీ విదిన్ 3 డేస్ మీరు వచ్చి మీరు చెప్పాలి ఇది నేనే కంప్లైంట్ ఇచ్చాను. అది మళ్ళీ ఎస్ఓపీస్ కి భాగంగా ఇంతకు ముందు కూడా తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఇది చాలా పెద్ద ఫ్రేమ్వర్క్ ఉంది. ఈ ఫ్రేమ్వర్క్ మనకు ఈ చిన్న విషయం అంటే తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ గురించి మనకు డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ టైం లైన్స్ ఫిక్స్ అయితే మేము ఆ గురించి డిలే చేసాము, ఈ గురించి తప్పు అయింది అట్లా చెప్పుకోవడానికి లేదు. సో పోలీస్ ఆఫీసర్ విల్ ఆల్సో బి అండర్ ఫుల్ ప్రెషర్ అంటే దే విల్ బి
డ్యూటీ బౌండ్, వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, టైం లైన్ ఫాలో చేయడానికి అన్ని ఎవిడెన్స్ ఉంది. సపోజ్ తప్పు ఎట్లా అవుతుంది, ఇక్కడ రాస్తాము, అక్కడ సంఘటన జరిగింది, ఇక్కడ నుంచి రాస్తాము. నౌ దట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు సీన్ కి వెళ్ళి అప్లోడ్ చేయాలి, అప్లోడ్ జిపిఎస్ లొకేషన్ తో అప్లోడ్ క్లౌడ్ లో అయిపోతుంది. సో మన వాళ్ళకి కూడా నిర్లక్షణ చేయడానికి అవకాశం చాలా తగ్గిపోతుంది. నిర్లక్షణ తక్కువ అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కన్విక్షన్ లో. సో ఐ హోప్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ చేంజ్. కానీ మనం అందరు కలిసి ఉండాలి. ప్రజలకి లాభం గురించి ఇది చేంజ్ ఉంది. ఈ చేంజ్ కి మనము నిజంగానే నిజాయితీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. అది మా తయారీ ఉంది. మీ అందరికీ సహకారం కావాలి. పోలీస్ ప్రెషర్ లో ఉంటారు, ఇది ప్రిజంప్షన్ ఉంది. వర్క్ ప్రెషర్ అందరికీ ఉంటుంది, డాక్టర్స్ కి ఉంటుందన్న. సో మనము అందరు ఎవరు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో పని చేస్తే అందరి మీద ప్రెషర్ ఉంటుంది, రకరకాల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ మన పని చట్టం పరంగా ఉండాలి. అండ్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. గురించి మనము ఇంతకు ముందు కూడా 2 నంబర్ ఇచ్చాము. అన్ని చోట్ల 11 నుంచి 1 వరకు మన ఆఫీసర్స్ ఉంటారు. ఎస్హెచ్ఓ నుంచి డిసిపి వరకు మేము కూడా ఉంటాము, ఒకవేళ టూర్లో లేకున్నా. 2 నంబర్ నా ఆఫీస్ నుంచి కూడా ఇంతకు వరకు కూడా ఇచ్చాము. బట్ అగైన్ మీ అందరితో షేర్ చేస్తాము. మీరు పబ్లిక్ కి ఇది స్ప్రెడ్ చేయండి. కంప్లైంట్ ఉంటే మా దగ్గర రావచ్చు, లేకపోతే మొబైల్ వాట్సాప్ తో కూడా షేర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ మేము కూడా ఒక కమిటీ ఫామ్ చేసి, మాకు ఉన్న ఒక ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, 2 కానిస్టేబుల్, ఒక టీం తయారు చేసి ఈ పెటిషన్స్ ఎవరు వస్తుంది అది స్పెషల్ అటెన్షన్ చేస్తాము. ఆ పెటిషన్ ద్వారా కూడా మనకు ఏదో ఒక మిస్ అయితే మన దగ్గర వచ్చేస్తే మనము వాళ్ళకి మళ్ళీ ప్రాపర్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ లో మార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ సివిల్ గా ఉంటే చెప్తాము కి దిస్ ఇస్ నాట్ విద్ ఇన్ అవర్ పర్వ్యూ. ఇంతకు ముందు కూడా సెక్షన్ 144 ఉండేవాళ్ళు. సో అన్ని సిస్టమ్స్ ఆల్రెడీ సెట్ ఉంది. జుడిషియస్ గా వాడుకోవాలి. ఎప్పుడు కూడా అట్లా పరిస్థితి ఉంటే మేము పరిస్థితి చూసినే ఇది జడ్జ్మెంట్ ఇచ్చేవాళ్ళు. ముందు అనౌన్స్మెంట్ చేసి సడన్ గా మీరు 4 ఉంటే పట్టుకునే వాళ్ళు లేదు. ముందు ప్రొసీడింగ్స్ ఉంటుంది, మీడియాలో మెసేజ్ ఉంటుంది, న్యూస్ పేపర్ లో మెసేజ్ ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు సపోజ్ ఎలక్షన్ ఉంటే, లా అండ్ ఆర్డర్ ఉంటే చేస్తాము. డెఫినెట్లీ రూల్ విల్ బి ఫాలోడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఓన్లీ. ఇది నంబర్ మీరు ఒకసారి మళ్ళీ నోట్ చేయండి. 8712685070. వాట్సాప్ కూడా ఉంది, కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. మా ఆఫీస్ గురించి ఉంటే బట్ మై రిక్వెస్ట్ విల్ బి, నేను అందరికి చెప్పాము అండ్ ఐ విల్ మేక్ ఇట్ ష్యూర్ ఆల్ SHO విల్ సిట్ ఇన్ దేర్ ఆఫీస్ ఇన్ ది మార్నింగ్ అవర్. నేను ఎప్పుడు కూడా సర్ప్రైజ్ విజిట్ చేసినా వాళ్ళకి రిజిస్టర్ చూస్తాము. నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను మాట్లాడతాము, అది వేరే. SHO దగ్గర ఎవరెవరు వచ్చారు వాళ్ళకి ఫోన్ నంబర్లో నేను సొంతగానే మాట్లాడతాము. నా ఉద్దేశ్యం ఉంది, ఫస్ట్ లైన్ మంచి పని చేయాలి. పోలీస్ స్టేషన్ మంచి పని చేస్తే ఏసీపీ డీసీపీ దగ్గర ఆల్మోస్ట్ సూపర్విజన్ పని ఉంటుంది. సో ఇప్పుడు మా ఉద్దేశ్యం ఉంది, పోలీస్ స్టేషన్ కి స్ట్రెంథన్ చేయాలి. వాళ్ళకి మంచి ఆఫీసర్స్ కూడా, అంటే మెన్ పవర్ కూడా మాక్సిమం వాళ్ళకి ఇస్తాము. అక్కడే మన సూపర్విజన్ ఉంటుంది, అక్కడే మనకు ఫోకస్ ఉంటుంది. అక్కడ మేము రిక్వెస్ట్ చేస్తాము అందరు పెటిషనర్స్ కి, మీకు కంప్లైంట్ ఉంటే విజిట్ చేయండి. ఒకవేళ అక్కడ జరగలేకపోతే నా దగ్గర రండి. ఐ విల్ టేక్ ది SHO ఫస్ట్ టు ది టాస్క్. మా దగ్గర డైరెక్టర్ వచ్చినా కూడా ఓకే, బట్ ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళినా అక్కడ మీకు టైం ఇవ్వలేదు, లేకపోతే న్యాయం జరగలేదు, అది విషయం కూడా మా దగ్గర వచ్చినా ఐ విల్ గెట్ ఇట్ ఇన్క్వైర్డ్ విత్ కన్సర్న్ సీనియర్ ఆఫీసర్. సిస్టమ్ పని చేయాలి, అన్ని మనమే చేయాలి. ఎట్లా ఉంటే దిస్ విల్ బికమ్ టూ మచ్ లోడెడ్ అండ్ ఇట్ విల్ బి ఇన్ష్యూర్డ్. ఎట్టి పరిస్థితిలో అవినీతి అండ్ హై హెడెడ్నెస్ విల్ నాట్ బి టాలరేటెడ్. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్స్ మనకు ఉంటే విల్ టేక్ టఫ్ యాక్షన్. బట్ ఐ కెన్ టెల్ యూ, నేను ఈ వరంగల్లో ఇది నా 3rd tenure ఉంది, 2 ఎలక్షన్ అయింది. ఐ కెన్ టెల్ యూ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్. ఐఎమ్ వెరీ ష్యూర్ మన పర్ఫార్మెన్స్ కూడా ఆ బెస్ట్ అలాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ కి అవసరం ఉంటే డెఫినెట్లీ విల్ డూ. బట్ యాజ్ ఫార్ యాజ్ ది ఆఫీసర్స్ ఆర్ కన్సర్న్, దే ఆల్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. పని చేస్తున్నారు, చేశారు, అండ్ దే విల్ డూ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో.
సో మై రిక్వెస్ట్ విల్ బి ప్లీజ్ అప్రోచ్ దెమ్. మీరు వాళ్ళకి అప్రోచ్ చేసినా న్యాయం జరగలేదు అట్లా ఉంటే ఐ విల్ ఆల్సో హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్. బట్ ప్లీజ్ అప్రోచ్ లోకల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ టెల్ మీ. నాకు తర్వాత చెప్పండి సార్ నేను ఫలానా రోజులో ఎస్ఐ గారి దగ్గర వెళ్ళాము, సిఐ గారి దగ్గర వెళ్ళాము, ఈ మ్యాటర్ చెప్పాము, 3 రోజుల నుంచి ఏం జరగలేదు. ఐ విల్ టేక్ దెమ్ టు ది టాస్క్. బట్ ప్లీజ్ అప్రోచ్ దెమ్ ఫస్ట్ సో దట్ దే నో ద సబ్జెక్ట్. ఓకే. ఈ కొత్త చట్టానికి తీసుకురావడానికి వరంగల్ ఒక ఉద్దేశం లేదు, ఈ మొత్తం కంట్రీ గురించి ఉంది. బట్ డెఫినెట్లీ నేను చెప్పాము, మీరు వెళ్ళారు, ఎవరు వెళ్ళారు, వాళ్ళు 3 రోజుల నుంచి ఏం యాక్షన్ తీసుకోలేదు, నా దగ్గర రండి, ఇదే కోసం ఈ నంబర్ ఇస్తున్నాము. ప్రతిరోజు నేను ఇక్కడ కూర్చుంటున్నాము. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మోర్ దాన్ 600 పిటిషన్స్ నేను విన్నాము. ప్రతిరోజు 30+ ఉంటుంది. కొంత మనతో డైరెక్ట్ గా రిలేటెడ్ ఉంటుంది, కొంత వేరే విషయం అంటే వేరే సబ్జెక్ట్స్ తో రిలేటెడ్ ఉంటుంది. బట్ వాళ్ళకి నమ్మకం ఉండాలి. మా దగ్గర వచ్చిన వాళ్ళకి మేము డెఫినెట్లీ ఫోన్ చేసి, నా దగ్గర నంబర్ ఉంది, రికార్డ్ ఉంది, ఎవరెవరికి ఏ రోజులో మా వాళ్ళు ఫోన్ చేసి మీరు మా దగ్గర వచ్చారు, మీకు ఏమైంది. ఇట్స్ లైక్ డాక్టర్ దగ్గర మీరు పోతే మళ్ళీ ఫాలో అప్ ఉండాలి. సో మేము మా వైపు చేస్తున్నాము. మా అందరు ఆఫీసర్స్ మంచి వాళ్ళు, 2 కొత్త డీసీపీస్ కూడా వచ్చారు. దే ఆల్ ఆర్ వెరీ గుడ్. పాత డీసీపీ కూడా మంచివాడు. తర్వాత మనకు ఎస్హెచ్ఓస్, ఏసీపీస్ ఉన్నారు. ప్లీజ్ గో టు దెమ్, అప్రోచ్ దెమ్. ఒకవేళ మీ దృష్టిలో న్యాయం జరగలేదు అట్లా అయితే డెఫినెట్లీ కమ్ టు మీ. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.